హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈ రోజు మీకు నా స్టైల్లో ఇంట్లో ఈజీగా చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. ముందు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పూర్తిగా ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె ఎక్కువగా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లోకి చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా ఉంచేసి దాంట్లో చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్టు, కారం, ఫ్రెష్ పెరుగు. అసలైన సీక్రెట్, మీకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కావాలంటే మనం ఆనియన్స్ వేపాక మిగిలిన నూనె కొంచెం వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసి ఆనియన్ కొంచెం వేసి బాగా కలిపి మీకు టైం ఉంటే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చండి. లేకపోతే 1 or 2 hours ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుని, నేనైతే 1 hour ముందు పెట్టానండి. మూత పెట్టి 1 hour పక్కకు పెట్టాలి. 1 hour తర్వాత కుక్కర్ తీసుకుని ఆనియన్స్ వేపిన ఆయిల్ వేసి నెయ్యి వేసి కాగాక ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర, ఈ ఆనియన్ ముక్కలు కొన్ని వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చేయటం వల్ల ముక్క పచ్చిగా ఉండకుండా ఉప్పు, కారం, మసాలా ముక్కకు పట్టి తినేటప్పుడు బాగుంటుంది. ఈ కూర ఉడికేలోపు అన్నం ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఇలాచి, 2 పచ్చిమిర్చి, అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా నీళ్లు మసులుతున్నప్పుడు మనం కడిగి పెట్టుంచుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని వేసి కొంచెం నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మూత తీసి రైస్ 80% ఉడికేంత వరకు ఉడికించుకుని కుక్కర్ మూత తీసి ఈ రైస్ని స్ట్రైన్ చేసుకుని చికెన్ మీద లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకుని పుదీనా, కొత్తిమీర, వేపిన ఆనియన్స్ ముక్కలు వేసి కొంచెం నెయ్యి వేసుకుని రైస్ చుట్టూ మనము స్ట్రైన్ చేసి ఉంచుకున్న వాటర్ని కొంచెం పోసుకొని, మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చండి. నేను వేయలేదు. స్టవ్ మీద పెనం పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఈ కుక్కర్ పెట్టి మూత పెట్టి పైన విజిల్ పెట్టుకుని 1/2 గంట సేపు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి మూత ఓపెన్ చేసి వేడి చికెన్ దమ్ బిర్యానీని విత్ చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తినడమే. ఈ చికెన్ కర్రీ కూడా నేను ఆల్రెడీగా పోస్ట్ చేశానండి. నా స్టైల్లో ఎట్లా చేస్తానో అది చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.